కేన్ విలియమ్సన్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఫర్ న్యూజిలాండ్. డెఫినెట్లీగా అసలు ఎలాంటి రిమార్క్ లేదు. అటు ప్లేయర్గా కానివ్వండి, ఇటు కెప్టెన్గా కానివ్వండి. ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకెళ్లాడు న్యూజిలాండ్ని. అండ్ అక్కడ ఎంత డ్రామా జరిగిందో మనందరికీ తెలుసు. జస్ట్ మిస్, జస్ట్ పాయింట్ 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 ఛాన్స్లో అక్కడ వరల్డ్ కప్ మిస్ అయింది. 50 ఓవర్స్ వరల్డ్ కప్. అండ్ తర్వాత T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. బట్ టెస్ట్ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిపాడు. అండ్ మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీని న్యూజిలాండ్కు అందించిన కెప్టెన్. అటు ప్లేయర్గా ఇటు కెప్టెన్గా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాడు. ది ఐస్ మ్యాన్. ఎంత కూల్గా అంటే ఎంఎస్ ధోని తర్వాత ఆన్ ది ఫీల్డ్ అంత కూల్గా ఉండే కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కేన్ విలియమ్సన్ మామ. ఓటమిని కూడా చిరునవ్వుతో ఆస్వాదించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్. అతను ఈరోజు తన ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆల్ ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. బట్ ఎంతో బాగా ఆడిన ఆ కెప్టెన్ తన రిటైర్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు కేన్ మామగా పిలువబడే తను ఎంతో దగ్గరయ్యాడు. సో అలాంటి ప్లేయర్ ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అటు ఎస్ఆర్హెచ్ కానివ్వండి, అటు ఇంటర్నేషనల్ క్రికెట్లో కానివ్వండి, ఎంతోమంది ఇండియన్ ఫ్యాన్స్ను తన వైపు తిప్పుకున్న ఈ ప్లేయర్ హ్యాపీ రిటైర్మెంట్.